తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సుమన్ టీవీ జాహ్నవి. ఈ రోజు మనం ఓదల గ్రామానికి వచ్చాం. ఎందుకో తెలుసా? అదే రహస్యమైన ఆలయ రహస్యాలు మీ అందరికీ చూపించడం కోసం. మరి ఈ ఓదల గ్రామంలో ఏముంది అనుకుంటున్నారా? ముందుగా మీ అందరికీ చెప్పవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, ఎంతో ఆనందదాయకమైన వాతావరణం ఉంది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయమే ఇక్కడ ఉన్నటువంటి ఆనందానికి కారణమని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. మరి అంతటి మహిమాన్వితమైన ఆలయ రహస్యాన్ని మనందరం తెలుసుకోవాలి కదా. మరి పదండి ఆలయాన్ని వీక్షించి దర్శించి పదండి ఆలయ రహస్యాన్ని తెలుసుకుందాం. ఓంకారేశ్వర ప్రణవ స్వరూప శంకర హర హర మహాదేవా. ఓంకారేశ్వర ప్రణవ స్వరూప శంకర హర హర మహాదేవా. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ. హాలాహలధర నీలకంఠర శూలాయుధ. మొత్తానికి ఓదల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవాలయానికైతే వచ్చేసాం. అయితే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ముందుగా మనకి దర్శనమిచ్చేది ఆ విఘ్నాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు, వినాయకుడు. అయితే ఇక్కడ ఈ దేవాలయ ప్రత్యేకత ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఇక్కడ ముందుగా మొదటిగా మనకి ప్రత్యక్షమయ్యే స్వామి ఎవరో తెలుసా? అభయాంజనేయ స్వామి. ఆ ఆంజనేయుడు మనందరికీ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఆ ఆంజనేయ స్వామి ఆలయం ముందుగా ఇక్కడ ఉంది. మొదటిగా ఈ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం లోపలికి వెళ్లి ఆ హరిహరాదుల్ని దర్శించుకుందామా? హనుమత్సేవిత అనుపమ చరణ సుగ్రీవాచిత శ్రీరామ బరబల దర్పిత వాలి నిరోధక కపి విభు రక్షక రఘురామ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఓదల గ్రామం పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామి రూపంలో మల్లన్న రూపంలో దర్శనమిస్తారు. ఇది ద్రవిడ కాలం నాటి రూపకల్పన. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో ఒక్కటైన ఈ దేవాలయం పెద్దపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం. ఏ శివాలయ దర్శనానికైనా ముందు నంది దర్శనం చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు కదా. నంది చెవులో నేను ఈ ఆలయానికి వచ్చాను స్వామికి చెప్పు అని చెప్తేనే మనం ఏ కోరిక కోసమైతే వచ్చామో ఆ కోరిక నెరవేరుతుంది అని అంటూ ఉంటారు కదా పెద్దలు. మరి ఈ ఓదల గ్రామంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో చాలా విశిష్టత ఉంది ఈ నందికి. ఎందుకంటే ఇంత పెద్ద మహానంది ఇక్కడ ఉన్నారు. మరి ఈ నందీశ్వరునికి కూడా ఒక్కసారి దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. మరి నాకున్న కోరికని ఈ నందీశ్వరునికి చెప్పి ఆ స్వామికి చెప్పమని నేను చెప్తాను. సో ఖచ్చితంగా నెరవేరుతుంది, అందులో సందేహం లేదు. స్వయంభూగా వెలిసిన శైవ క్షేత్రం పక్కనే ఉన్న రామాలయం ఇది హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఇది ఉత్తర శ్రీశైలంగా బాసిల్లుతున్నది. హనుమత్ సేవిత అనుపమ చరణ సుగ్రీవాచిత శ్రీరామ
వరబల దర్పిత వాలి నిరోధక కపి విపురక్షక రఘురామ జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ జయ తీరని కోరికలు తీర్చేవాడు, మొక్కిన వెంటనే వరాలిచ్చేవాడు ఆ బోళాశంకరుడు. ధర్మ మార్గాన్ని చూపినవాడు, తండ్రి మాటని జవదాటనివాడు ఆ శ్రీరామచంద్రుడు. మీరు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు. మరి మీ గ్రామానికి మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఏమైనా చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా నేను మంచి పొజిషన్ ఉన్నప్పుడు నాకు మా ఊరికి ఎక్కువ పోవడం వీలు కాలేదు. ఎందుకంటే బట్టలు పర్చేస్ కాబట్టి ఇండియా మొత్తం తిరగాలి కాబట్టి. ఇప్పుడు నేను చేద్దామని యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు. కాకపోతే ఏంటంటే నా ద్వారా ఏదన్నా ఇప్పుడు నాకున్న పరిచయాల ద్వారా పొలిటికల్ పరిచయాలు కానీ ఆఫీసర్స్ పరిచయాలు కానీ మా ఊరికి ఏదో ఒకటి చేయాలనే కుతూహలం నాకు ఉన్నది. వాస్తవంగా నేను ఇంతకుముందుకు మా ఊరు నుంచి వెళ్ళి మా అమ్మగారు ఊరు వరకు రోడ్డు సింగిల్ రోడే కానీ మొత్తం గుంతలు ఉండేది. నాకు ఎప్పుడు నేను మంచిర్యాల నుంచి వెళ్ళిపోయినా ఆ గుంతల్లోకి వెళ్ళి పోవాలంటే బాధ అనిపించేది. నేను ఇది ఏం చేయాలని ట్రై చేస్తే 2-3 మినిస్టర్లు కూడా అడగడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి సార్ ఆర్ఎన్బి మినిస్టర్ ఉండే సార్ కూడా నేను అడుగుతూనే సింగిల్ రోడ్ శాంక్షన్ చేసిండు. అదొకటి హ్యాపీగా ఉన్నది. కొప్పలీశ్వరన్న ద్వారా కేసీఆర్ సార్ దగ్గర కూడా పట్టుకుపోవడం జరిగింది. ఆ గుడికి ఏదో చేయాలని నేను మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పట్టుకుపోవడం జరిగింది. ఓదెల మల్లికార్జున స్వామి గుడికి అన్ని గుళ్ళతో పాటు ఆ ఊర్లో మారుమూల గ్రామంలో ఉన్నది కాబట్టి పవిత్రమైన టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్ కి ఏదన్నా సహాయం చేస్తే నేను సంతోషపడదు. నా జీవితంలో నేను సంపాదించుకున్న దానికంటే ఎక్కువ సంతోషపడేది నా గుడికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్ ఇచ్చి డెవలప్ చేస్తే నేను అంతకంటే ఇక నాకు సంతోషం. ఆ ఊర్లో పుట్టినందుకు నాకు అంతకంటే సంతోషం ఇంకేం. నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది ఆలయానికి రావడం. అయితే ఒక్కొక్క ఆలయంలో మనం స్వామివారిని దర్శించుకునే విధానము ప్రత్యేకంగా ఒక్కొక్కలాగా ఉంటుంది అంటారు. అలాంటి ప్రత్యేకమైన దర్శనము ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ఆ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయమ్మా. ఈ ఆలయము చాలా పురాతన శైవ ఆలయం. ఇది ఇక్కడ శ్రీరాముడు కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలని ప్రతీతి మన చరిత్రలో. అంటే రామచంద్రుడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం ప్రతీతి ఇక్కడ. అదేవిధంగా వెనుకట ఒక మహాముని ఈ శివలింగాన్ని సేవిస్తూ ఇక్కడ ఉండాలని ప్రతీతి. పంకజ మహాముని అని పేరు అతని పేరు. అతని పేరు ఇప్పుడు స్తంభంలో పేరు చూడొచ్చు మనం. అతను ఇక్కడ శివలింగాన్ని సేవించాడు ప్రతీతి. సేవించారు. కృతయుగం నుంచే ఉన్నటువంటి స్వామివారినే మనకు తెలుసుకుంటాం. ఈ కలియుగం వచ్చేసరికి ఇదంతా అరణ్య ప్రాంతం అమ్మ. ఇదంతా దండకారణ్యం అంటారు. ఇదంతా ఈ దండకారణ్యంలో స్వామివారు ఆ శివలింగంపై పుట్ట పెరిగి ఉన్నాడు. స్వామివారు గుప్తంగా ఉన్నాడు. స్వామివారు కలియుగం వచ్చేసరికి ఓదలను రైతు సేద్యం చేస్తూ ఆ పుట్టదున్న ప్రయత్నం చేశాడు. చేస్తే అప్పుడు ఆ నాగరికరకు ఆ శివలింగాన్ని నాగరికరకు తగిలిందమ్మా. ఆ గాయం ఇప్పుడు స్వామివారికి సాక్షాత్ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కలియుగ దైవంగా మనం భావించవచ్చు స్వామివారిని. ఇప్పుడు కలియుగంలో మళ్ళీ బయటపడ్డాడు కాబట్టి ఆ ఓదల ద్వారా మనకు స్వామివారు బయటపడ్డాడు కాబట్టి ఓదల మల్లన్న ఓదల మల్లికార్జున అతనికి స్వామివారు సాక్షాత్ మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా అప్పటి నుంచి కూడా వీరశైవ సాంప్రదాయంగా శ్రీశైల పండితారాధ్య పీఠానికి చెందినటువంటి ఆగమ పండితులచే ఇక్కడ ఆరాధన చేయొచ్చు. ఇక్కడ ఒక మఠం ఉండేది. ఆ మఠం ద్వారా ఈ స్వామివారి కంకర నిత్య కంకాలు జరిగేటి అమ్మ. ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి స్థలం అమ్మ ఇది. ఇక్కడ ఎవరైతే భక్తి కొద్దీ స్వామివారిని సేవించి తరిస్తారో వాళ్ళ కోరికలను తీరుస్తాడు స్వామివారు. ఇక్కడ స్వామివారికి ఇంకొక పేరు ఉంది, అగ్గిమల్లన అని కూడా అంటారు ఇక్కడ. అంటే ఏదైనా చేస్తే తప్పు చేస్తే అలా శిక్షిస్తాడని ఒక భయం అన్నట్టు ఇక్కడ. అందుకని అగ్గిమల్లన కూడా అంటారు ఇతన్ని. ఇది చాలా విశిష్టమైన దేవాలయం అమ్మ. ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాంబదేవి. అదేవిధంగా కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు. మనకు మొన్న రీసెంట్లీ కాలభైరవ స్వామి చాలా పురాతన కాలభైరవ స్వామి మనకు తవ్వకాల్లో బయటపడ్డాడు. కాబట్టి ఈ శైవక్షేత్రం చాలా అతి పురాతనమైనది మనకు చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రప్రథమంగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని ద్వయస్తంభం దగ్గరికి వచ్చేసి స్వామివారికి చుట్టూ ప్రదక్షిణ, చాలా దేవాలయాల్లో ప్రదక్షిణ చుట్టూ చేస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదమ్మా. ద్వయస్తంభం నుంచి మొదలుకొని సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ రావాలి. వచ్చేసి మళ్ళీ నందీశం దగ్గరికి వచ్చి మళ్ళీ ద్వయస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వెళ్ళాలమ్మా. ఇట్లా స్వామివారి చుట్టూ తిరగకుండా ఒక ప్రదక్షిణ క్రమం ఉంటుంది శివాలయంలో. ఆ క్రమంలో ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి సాక్షి మోక్షాన్ని ప్రదర్శిస్తారు స్వామివారు. శివాలయం అంత పవిత్రమైనటువంటి
ప్రదక్షిణ ఉంటుంది శివాలయంలో. సో ఆ ప్రత్యేకమైన ఆ ప్రదక్షిణ ఆ స్వామి దర్శనము మీరు అలానే అలో చేస్తారు. అవునమ్మా, అలా చేయడం వల్ల ఇంకా విస్తృతంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో కొన్ని కన్స్ట్రక్షన్ వల్ల ఆ ప్రదక్షిణ చేసే వీలు లేకుండా పోతుంది. కొన్ని చుట్టూ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, చుట్టూ మండపాలు కట్టడం వల్ల ఆ ప్రదక్షిణ చేసే క్రమం మనకు కనుమరుగైపోతుంది అన్నట్టు. అదేవిధంగా స్వామి ఇక్కడ చాలామంది చైత్రమాసం మొదలుకొని ఆషాఢ పూర్ణిమ వరకు ప్రతి ఆది బుధవారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించి తరిస్తారు. ఆది బుధవారాల్లో స్వామివారికి పట్నాలు, బోనాలు, అదేవిధంగా అభిషేకాలు, అన్న పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకొని వాళ్ళ యొక్క మొక్కుబడులు సమర్పించేసి స్వామివారిని సేవించి ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా వారి కోరి మొక్కుబడులు కూడా పడతారు. ఇట్లా మొక్కుబడులు కడుతుంటారు స్వామివారికి. నాకు సంతానం కాకుండా, లేకుంటే వివాహ సంబంధమైన కాకుండా ఏదైనా ఉంటే వాళ్ళు మొక్కుబడి కడి మొక్కుబడి తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ మొక్కుబడి ఇప్పి స్వామివారికి దండం పెట్టి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇక్కడి నుంచి అశేషంగా ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా స్వామివారి నుంచి దర్శనం చేసుకుని ఇక్కడ వస్తుంటారు చాలామంది భక్తులు. ఇక్కడ ఈ కలియుగంలో త్రేతాయుగంలో శ్రీరాముడు దర్శనం చేసుకున్న ప్రతీతి ఉన్నది కనుక మనకు రామచంద్రుని ప్రదర్శన జరిగింది ఇక్కడ. కాకపోతే పక్కపుండే రామచంద్ర స్వామిమూర్తి కూడా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారి దర్శనంలో ప్రప్రథమంగా గణపతి, అమ్మవారు, బ్రహ్మరాంబదేవి, తర్వాత మల్లికార్జున స్వామివారు. ఇంకొక అవతారం ఇక్కడ మనకు కండేశ్వర స్వామి అని మనకు చెప్పబడుతుంది. ఇక్కడ కండేశ్వర స్వామి అని ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైన అవతారం. ఇక్కడ మనకు స్వామివారు నిజరూపంగా అంటే శివలింగ సాకారము, నిరాకారము శివలింగము, సాకారము కండేశ్వర స్వామి, 2 రూపాలుగా మనకు స్వామివారు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడ కనిపించదు, ఇక్కడ 2 రూపాలు ఉంటాయి. ఇక్కడ నాకు ఆయనవల్లి కొమరీలో చూస్తాం స్వామివారు సాకార రూపంలో కనిపిస్తాడు, కండేశ్వర స్వామి, మల్లన్న స్వామి అని చెప్పని. కానీ ఇక్కడ అట్లా కాదమ్మా. ఫస్ట్ మనకు నిరాకారంగా కనబడతాడు స్వామివారు, తర్వాత వచ్చేసి సాకారం కనబడతాడు. మరి అవతారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రెడ్డి రాజులు ఆదిరెడ్డి నీలమాదేవి దంపతులు అంటారు మన చరిత్రలో. ఈ ఆదిరెడ్డి నీలమాదేవి దంపతులు ఆ నీలమాదేవి స్వామిని సేవించేదంట. ఇక్కడ దుష్టులు అధికమై ప్రజలను కష్టపడుతుండే వాళ్ళ కష్టాలు చూడలేక ఆ అమ్మవారు స్వయంగా స్వామివారిని కూడుకొని అయ్యా నాకు కొడుకుగా పుట్టి ఈ ప్రజలను కాపాడినాయన అని చెప్పని స్వామివారిని వేడుకుంటే కరుణించిన స్వామివారు ఆ కండేశ్వర స్వామిగా మల్లన్న అవతారంలో జన్మించి ప్రజలందరూ కాపాడని ప్రతీతి. అందుకనే కండేశ్వర స్వామి అంటారు. ఆ సమయంలో ఆ స్వామివారిని మేడలాదేవి, కేతమ్మ అని 2 కన్యలు సేవించి అతను లీనమైపోయారు. అందుకనే ఆదిరెడ్డి నీలమాదేవి దంపతుల కుమారుడిగా మల్లన్న స్వామి చెప్పుకుంటూ వస్తుంటారంటూ. శివునికి ఎవరు తల్లిదండ్రులు లేరు. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పడం కారణం ఏంటంటే ఆ అమ్మవారు అతన్ని వేడుకున్నది కాబట్టి అవతారంలో జన్మించాడు కాబట్టి తల్లిగా చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ 2 అవతారాలు ఉంటాయి స్వామివారి. ఇక్కడ కూడా ఏ ఆలయంలో 2 అవతారాలు శివుని అవతారం ఉండేవి మనకు. ఇక్కడనే ఉంటుంది, ఇదే స్థలంలో ఉంటుంది. ఆ అవతారమూర్తి మనకు కొమరేల్లో కనబడతాడు, ఐలంలో కనబడతాడు. అదే కండోప, సాయిబాబా దగ్గర కండోప ఉంటే అక్కడ కూడా కనబడతారు, ఆ అవతారంలో కనబడతారు స్వామివారు. కావున ఈ ఆలయాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా దర్శించుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు ఈ స్వామివారు. మరి ఆలయం లోపలికి కూడా వచ్చేసాం కదా, మరి ఇప్పటి వరకు నాకు తెలిసిన ఆలయ విశేషాలన్నీ వివరించాను. మరి ఆ ఆలయ రహస్యాలన్నీ కూడా భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మేకల మల్లేశం గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే జాహ్నవి గారు. సుమన్ టీవీ నుంచి మీరు వచ్చి మా ఆలయాన్ని సందర్శించినందుకు, శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆలయ చైర్మన్ గారు. అయితే మీ పేరు కూడా మల్లికార్జున్, అంటే ఆ స్వామి మీ పేరు, అంటే మిమ్మల్ని ఈ ఆలయానికి చైర్మన్ గా చేయడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా నా ప్రశ్న అదే అండి. అది దేవుని యొక్క దయా కృప. మరి మా దగ్గర ఉన్నటువంటి పాలకులైనటువంటి దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మరి ఇప్పుడున్నటువంటి చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోటి మేము చైర్మన్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గుడి ప్రాశస్తం అంతా కూడా ప్రాచీనమైనటువంటిది, మరి స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం. అయితే సార్, ప్రతి ఆలయానికి రహస్యం ఉంటుంది కదా, మరి ఈ ఆలయానికి ఉన్న ఆ రహస్యం ఏంటో మాకు చెప్తారా? స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున మహాస్వామి దేవాలయం. ఈ దేవాలయం పుట్టుపూర్వోత్తరాలు చాలా ప్రాచీనమైనటువంటివి. మరి ఒకానొక సమయంలో ఓదెలు అనేటువంటి రైతు నాగలి దున్నుతుండగా తన చేన్లో నాగలి తగిలి శివలింగం బయటికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆకాశవాణి రూపంలో మరి ఆ రైతుకు చెప్పారు, నేను ఇక్కడ స్వయంభుగా వెలుస్తున్నాను కాబట్టి నువ్వు నా పూజలు జరిపి తరించమని చెప్పి ఆ ఓదెలకు చెప్పడం వల్ల ఆ రోజు నుండి కూడా ఇక్కడ ఓదెల క్షేత్రంగా, మరి శైవ క్షేత్రంగా ఇది స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం. శ్రీ మల్లికార్జున స్వామి సమక్షంలో భ్రమరాంబాదేవి కూడా మరి వెలిసినటువంటి క్షేత్రం ఇది. అందుకే దీన్ని
భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం అని పిలుస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ ఆలయానికి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయము అని పేరు రావడానికి ఏమైనా ప్రత్యేకమైన విశిష్టత ఉందంటారా? ఈ దేవాలయంలో మరి శివుడు వెలిసిన తర్వాత రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఆ రాముల వారు ఈ ప్రాంతం మీదుగా వెళ్ళినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉన్నది. దాని ప్రకారంగా ఇక్కడ రాముడు శివుణ్ణి పూజించాడని, అలాగే రాముడు ఇక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి రామాలయం కూడా ఇక్కడ భక్తులు కట్టి రాముల వారిని కూడా ఇక్కడ పూజించడం జరుగుతూ ఉన్నది. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకమైనటువంటి అర్చన విధానము. ఇక్కడ శివుడు మరియు రాముడు ఇద్దరు కూడా వెలిసినటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి దీన్ని హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా హరిహరాదులు ఉన్నటువంటి ఆలయాలు అనేవి కనిపించవు. మరి ఇక్కడ ప్రత్యేకంగా హరిహరాదులు శివుడు రాముడు కలిపిన ఆలయం ఉంది. మరి దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం పక్కనే రామాలయం, మరి హరిహర క్షేత్రం. ఆ పక్కనే కండేల్ రాయుడు అనేటువంటి మరి శివుని రూపం కూడా ఉంటుంది. దాన్నే మనం మల్లన దేవునిగా కొలుస్తూ ఉన్నాం. వారి మాత నీలిమాదేవి గారు, వారి భార్యలు కేతమ్మ మరియు మేడలాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. వారిని ప్రత్యేకంగా పూజించడానికే ఈ క్షేత్రంలో పట్నాలు వేయడం జరుగుతూ ఉన్నది. పట్నాలు అని అంటే అది కళ్యాణం జరిపినట్టు లెక్క. ఆ కళ్యాణం జరపడానికి ప్రత్యేకమైనటువంటి పూజారులు ఈ ఆలయంలో ఉన్నారు. వాళ్ళని మనం ఒగ్గు పూజారులు అని అంటాం. ఆ ఒగ్గు పూజారులు ఇక్కడ పట్నాలు వేసి మరి భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఆ పట్నం వేసిన తర్వాత బోనాలు కూడా వండి బోనాలు దేవునికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి పట్నాలు వేసుకొని బోనాలు తీసి మరి వారి తలనీలాలు కూడా సమర్పించి, అట్లాగే ఒకవేళ మొక్కులు ఉన్నట్టయితే కోడె మొక్కులు కూడా మొక్కుకొని కోడెను కూడా గుడి చుట్టూ తిప్పి కట్టడం అనేటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. భక్తులు ఏవైతే కోరిన కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చే భగవంతునిగా మరి ఇక్కడ ప్రాశస్తమైనటువంటి ఆనవాయితీ ఉంది. అలాగా అందరూ కూడా పట్టాలు వేసుకొని బోనాలు చెల్లిస్తూ ఉంటారు. ఇటు శివుడు వెలసిన ఈ స్థానంలోనే నిజంగా రాముడు వెలవడం స్వయంభూగా అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు హరిహరాదులు ఇద్దరు కూడా వెలిసినటువంటి ఈ దేవాలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉందా? ఒక్కసారి అది కూడా మాకు వివరించండి. శ్రీ రామచంద్రుల వారు వనవాసం సమయంలో ఇక్కడి నుండి మరి ఇల్లంతకుండా పోయేటువంటి దారిలో ఈ ఆలయంలో నిద్ర చేసి శివునికి పూజలు జరపడం జరిగింది. తను వెళ్ళిన తర్వాత ఇక్కడ రామాలయం కూడా భక్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగా ఇక్కడ హరిహర క్షేత్రంగా ఏర్పాటు జరిగింది. ఈ ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి తీరని కోరికలు కూడా తీరుస్తారట కదా, మరి అలా ఎవరికైనా తీరిన నిదర్శనాలు ఉన్నాయంటారు? ఈ ఓదెల గ్రామ సరిహద్దులోనే ఇంకో గ్రామం పెగడపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ పెగడపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇంజనీర్, చాలా సీనియర్ మోస్ట్ ఇంజనీర్, ఆయన అబ్రాడ్కి వెళ్ళి వచ్చినటువంటి ఇంజనీరు, ఆయన పేరు బాలకృష్ణ యాదవ్. ఆ బాలకృష్ణ యాదవ్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే మరి ఈ మల్లికార్జున స్వామిని మొక్కుకొని నా ఆరోగ్యం బాగైతే నేను గుడికి ఏదైనా చేస్తానని చెప్పి మొక్కోవడం ద్వారా ఆయన ఆరోగ్యం బాగుపడింది. బాగుపడిన తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత అతను ఒక 5 లక్షల రూపాయలతోటి గుడి చుట్టూ హైమాస్క్ లైట్లు ఒక 5 లైట్లు ఏర్పాటు చేసి మరి తన కోరికను తన యొక్క కోరిక ఏదైతే మొక్క ఏదైతుందో దాన్ని చెల్లించుకున్నాడు. అట్లా ఈ గుడి చుట్టూ 3 హైమాస్క్ లైట్లు పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక భక్తుడు నాకు ఉద్యోగం వచ్చినట్లయితే నేను గుడికి ఏదైనా ఒక సహాయం చేస్తానని చెప్పి మొక్కోవడం జరిగింది. తనకు బాంబేలో మేనేజర్గా ఉద్యోగం రావడం వల్ల ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆయన మంచినీళ్ళ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక మంది భక్తుల యొక్క కోరికలు తీరుతూ ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కాంట్రాక్టర్, హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్టరు తను కోరిన కోరికలు నెరవేరడం వల్ల 60 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినటువంటి పరిపాటి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ఒక 16 రూముల గెస్ట్ హౌస్ కట్టించారు. అట్లాగే ఇంకా అనేక మంది భక్తులు ఇక్కడ 5 రూమ్లు కట్టిస్తూ ఉన్నారు. ఇంకా అనేక
డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. మరి యుఎస్లో ఉన్నటువంటి చందు అనేటువంటి ఇంజనీర్ గారు వారి సొంత ఖర్చులతోటి వారి కోరిక నెరవేరినందున మరి వీరభద్రస్వామి ఆలయం కూడా తన స్వయంగా కట్టించడం జరిగింది. ఓదల గ్రామం అనగానే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయమే గుర్తొస్తుంది. అంటే శ్రీశైలంలో కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయమే గుర్తొస్తుంది. మరి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందంటారా? మరి శ్రీశైలంకు ఓదెల మల్లికార్జున స్వామికి వ్యత్యాసం ఏమిటంటే, ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో పట్నాలు, పెద్ద పట్నాలు, బోనాలు, అగ్నిగుండాలు, శివసత్తులు అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇది భగవంతుని దగ్గర జరుగుతూ ఉంటాయి. శ్రీశైలంలో అటువంటి కార్యక్రమం ఏం జరగదు. ఉత్తర తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఓదల గ్రామ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మరి ప్రతి ఏటా కూడా ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పర్వదినాలు ఏమున్నాయంటారు? ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా జూలై మాసంలో మరి పెద్ద పట్నాలు, అగ్నిగుండాలు, మరి కళ్యాణం, దేవుని కళ్యాణం జరుగుతుంది. అది విశేషమైనటువంటి ఉత్సవం. దాన్ని బ్రహ్మోత్సవంగా కూడా నిర్వహిస్తాం. ఓదల మల్లన్న దేవాలయం అంటేనే పెద్ద పట్నము, అగ్నిగుండాలు అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి ఆ ప్రత్యేకత? ఓదెల మల్లన్న దేవాలయం అంటేనే పెద్దపట్నం, అగ్నిగుండాలు, మరి శివసత్తులు, మొక్కులు, చెల్లింపులు ఉంటాయి. మరి ఉత్తర తెలంగాణ శ్రీశైలంగా చెబుతున్నటువంటి ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని విన్నాం. మరి ఏ ఏ రాష్ట్రాల నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుంటారు? ప్రత్యేకమైనటువంటి పెద్ద పట్టణాలు మరి అగ్నిగుండాల సమయంలో పక్కనున్నటువంటి రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు, అందాదా 20-30 వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని దేవుని పూజించి వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుంచి కూడా మరి భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. మరి శివరాత్రి రోజునాడు మంత్రి నుంచి తాత వంశస్థులు అక్కడి నుండి కావటితో నీళ్లను, గంగ నీళ్లను తీసుకొచ్చి ఈ భగవంతుణ్ణి అభిషేకం చేస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరి ఇంతటి రహస్యమైన శక్తివంతమైన ఈ ఆలయానికి మరి భక్తులు రావాలి అంటే మరి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటారు? ఈ ఆలయానికి నలుమూలల నుంచి కూడా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మరి కరీంనగర్ నుంచి, గోదావరికన్ నుంచి, మంథన్ నుంచి, హుజరాబాద్ నుంచి మన బస్సు సౌకర్యం ఉంది. అలాగే మన హైదరాబాద్ నుంచి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. హైదరాబాదు ఢిల్లీ రూట్లో ఉన్నటువంటి ఓదెల రైల్వే స్టేషన్ ఏదైతుందో ఇది దేవాలయం పక్కనే ఉంటుంది కాబట్టి రైలు ప్రయాణికులకు, బస్సు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు, పెద్దపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు నెరవేరాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి అలా నెరవేరాలి అంటే ఎలా మొక్కాలి స్వామిని? ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి తలనీలాలు సమర్పించుకుంటారు, లేదంటే కోడెను మొక్కుకుంటారు. కోడెను గుడి చుట్టూ తిప్పి కడతా ఉంటారు. అలాగే పట్నం వేసుకొని బోనం తీస్తూ ఉంటారు. అట్లా వాళ్ళ కోరికలు తీరడానికి వివిధ రకాలైనటువంటి మొక్కులు మొక్కుకొని మరి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఏదైతే మొక్కుకున్నారో అవి తీర్చుకొని వెళ్తారు. ఏవైతే భక్తులు కోరిన కోరికలు తీరుస్తాయో అలా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మరి మల్లన్న గుడి అని, మల్లికార్జున స్వామి అని చెప్పి భక్తులు నమ్మి వస్తూ ఉంటారు. వారి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. మా పాలకవర్గం వచ్చిన తర్వాత మేము ప్రత్యేకంగా మరి అనుభవించినటువంటి ఒక సంఘటన నేను తెలియజేస్తాను. పెద్దపట్నాల రోజు అగ్నిగుండాలు తీయవలసిన అవసరం ఉండే. అగ్నిగుండాల రోజు మరి చాలా వర్షం, బోరున వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షంలో అగ్నిగుండాలు ఎలా తీయాలి అని అనుకున్నప్పుడు ఒక 5 రోజులు దీన్ని మనం పోస్ట్పోన్ చేద్దాం అని అనుకున్న సందర్భంలో మరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు వద్దొద్దు, అది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి, అది మనం ఎట్లయినా కానీ ఆ షెడ్ల కిందనైనా ఆ అగ్నిగుండాలు ఏర్పాటు చేయాలని చెప్పడం ద్వారా మేము అగ్నిగుండాల ప్రోగ్రాంను అదే రోజు చేయాలని నిర్ణయించి, వర్షం వచ్చినా మంచిదే, మనం వర్షంలోనైనా అగ్నిగుండం చేద్దామని చెప్పి మేము ఏదైతే సంకల్పించామో ఆ సంకల్పానికి అనుగుణంగా మరి భగవంతుడు వర్షాన్ని 3 గంటల రాత్రి ఆపేశాడు. ఆ 3 గంటల రాత్రి మేము అగ్నిగుండాలు ఏర్పాటు చేసిన తర్వాత 6-7 గంటల ప్రాంతంలో అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత
మరి 8 గంటలకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అది మేము పర్సనల్గా మా బాడీ అందరం కూడా అనుభవంలోకి వచ్చినటువంటి అంశం. అంటే భగవంతుడు ఆ టైంలో వర్షాన్ని ఆపి అగ్నిగుండాలను మరి చాలా ముందుకు నడిపించినటువంటి భగవంతుడు కాబట్టి దీని మీద ఇంకా మా బాడీ మెంబర్స్ అందరికి కూడా చాలా నమ్మకం పెరిగింది అని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఇంతటి మహిమాన్వితమైన ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి రావడం నిజంగా నా జన్మధన్యం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యమైన వివరాలన్నీ కూడా వివరించారు మా ఆలయ రహస్యాలు ప్రత్యేక కార్యక్రమంలో. నిజంగా ఈరోజు మా సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఇంతటి రహస్యమైన శక్తివంతమైన ఆలయాన్ని చూపించడం నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. చాలా చాలా మంచి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. ఆలయ రహస్యాలు ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సంబంధించిన ఆలయ రహస్యాలు, విశేషాలు, పూర్తి విషయ పరిజ్ఞానం ఎంతో చక్కగా వీక్షించాం కదా. మరో ప్రత్యేకమైన ఆలయ రహస్యాలు ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం, మీ జాహ్నవి.